అడ్డంగి మాట కమలం తూట. యూపీ సీఎం యోగి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కమలనాథులు. రేవంత్ తో అంట కాగుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కొత్త డ్రామాలకు తరలేపారంటూ అక్బర్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు. उधर योगी बुलडोजर के जरिए घरों को गिराता है तो यहाँ पे रेड्डी भी गिरा रहा है घरों को, मस्जिदों को. उधर योगी मस्जिद को गिरा रहा है तो यहाँ का रेड्डी भी मस्जिदों को गिरा रहा है. वहाँ योगी दरगाहों को गिरा रहा है तो यहाँ का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है. अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में. जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं. इनको दुश्मनी है तो हम मुसलमान ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతిచ్చిన ఎంఐఎం ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కొత్త గేమ్ స్టార్ట్ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ 5 రోజులు ఏం జరిగింది మీకు? 5 వారం రోజులే. ఈ వారం రోజులు మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది సమస్య? ఎక్కడ వచ్చింది? పైసల కాడ వచ్చిందా? దేని కాడ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఎన్నికలు కాగానే ఇప్పుడు భాగ్యనగర్లో మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఇది లోపల ఇద్దరు మాట్లాడుకొని ఇంకా ఏం చెబుతారు, ఇంకా గట్టి చెబుతారు. ఇంకా రేపటి నుంచి మీ మాయ మాటలు, మీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఐఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడింది ఈ వారం రోజుల చెప్పాలి. ఎంఐఎంను కాంగ్రెస్ పార్టీని వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితి లేరు. విద్యార్థులని దేశ ద్రోహులుగా తయారు చేయాలని చూసిన అక్బరుద్దీన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. విద్యార్థులకి భావి భారతీయులను పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఎమోషన్స్ ని క్రియేట్ చేసేటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద కేసులు నమోదు చేసి చిన్నపిల్లల మనసుల్ని ఖరాబు చేసి దేశద్రోహులుగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డిని యూపీ సీఎం తో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. చాలా డెస్పరేట్ ఉన్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికలలో పర్ఫార్మెన్స్ కోసం యోగి తోటి పోల్చుతున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో అవతలతో నాకిస్తాడు, రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకాడు. రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూ గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలేదు. ఇది తప్ప రేవంత్ కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాలేదు. అందుకని ఇట్లా పాడేది. నిన్నటిదాకా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ఎంఐఎం కాంగ్రెస్ ఇప్పుడెందుకు గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందో భాగ్యనగర వాసులకు తెలుసన్నారు బీజేపీ నేతలు.